సార్ చెప్పండి. హ్మ్. ఎక్కడ స్టార్టింగ్ చెప్పండి. మీకు ఫ్రైడే ఎక్కడ నుంచి ప్రాబ్లమ్ ఇట్లా ఎట్లా స్టార్ట్ అయింది ఏమైంది? ఏంటి? అదే ఫ్రైడే ఈవినింగ్ 6:00 ఫ్రైడే అంటే 25th ఆఫ్ 25th ఆఫ్ జూలై జూలై 2025. 25 ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు ఇంట్లో కూర్చున్న తర్వాత చెస్ట్ పైన బాగా పెయిన్ వస్తుంటే ఓకే. ఇక ఓడ్చుకోలేకపోయాను. మా బాబుని తీసుకొని ఇమ్మీడియట్లీ అప్పుడు ఆ రోజు వర్షం పడుతున్నది, అయినా హెవీ రెయిన్ పడుతుంటే ఆటో బుక్ చేసుకొని ఇమ్మీడియట్లీ మాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఉస్మానియా సూపరింటెండెంట్ ఉంటాడు, ఓకే. మాట్లాడి వెళ్తుంటే ఆటోల మధ్యలోనే నేను ఫోన్ చేశాను. సార్ ఇట్లా చెస్ట్ పెయిన్ వస్తుంది, వచ్చే రంగా నేను కూడా హాస్పిటల్కి వచ్చినా అని అన్నాడు. పోయే వరకు ఇట్లా పెయిన్ వస్తుందంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ ఈసీజీ తీసేయమన్నారు. ఓకే. ఈసీజీ తీసిన తర్వాత ఇది కొద్దిగా ప్రాబ్లం కనపడుతుంది, మీరు వేరే డాక్టర్ని కలవాలి అది అని వాళ్ళు చెప్తుంటేనే ఓకే. మా డాక్టర్ వచ్చేసింది. ఓకే. వచ్చి చూసి రంగా ఇది కొద్దిగా ప్రాబ్లం అనేది కంపల్సరీ కార్డియాలజిస్ట్ కన్సల్ట్ కావాలి. అక్కడ ఒకటి బ్లడ్ ఏం టెస్ట్ అయినా బ్లడ్ డ్రాప్ టెస్ట్ అని చెప్పి బ్లడ్ డ్రాప్ టెస్ట్ ఒకటి 2D ఈకో ఇవి టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు అంజియోగ్రామ్ చేయాలా లేదా అనేది అప్పుడు వాళ్ళు చెప్తారు. ఓకే. దీన్ని బట్టి అని అన్నారు. పోయి ఇమీడియట్లీ ఆర్డర్ తీసుకుని అదే రోజు ఒక 40 minutes పట్టింది, ఒక 4 కిలోమీటర్లు మాకు. ఓకే. ఎందుకంటే వర్షం పడితే ట్రాఫిక్ రెయిన్. ఓకే. ఇమీడియట్లీ పోగానే వాళ్ళు తీసేది ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకొని. ఏ హాస్పిటల్ సార్? సాయి సుప్రజన సుప్రజ హాస్పిటల్ నాగోల్, సుప్రజ హాస్పిటల్ నాగోల్ హైదరాబాద్. పోయినాము. ఎమర్జెన్సీ డ్యూటీ డాక్టర్ ఉంటే ఆయన అడ్మిట్ చేయించుకొని ఇమీడియట్లీ అంజియోగ్రామ్కు రెఫర్ చేసిండు. మా పిల్లలకి చెప్పి ఓకే, సివియర్ ఉన్నది, ఇది కంపల్సరీ మీరు అంజియోగ్రామ్ చేయాలి, చేస్తేనే ప్రాబ్లం ఏదని తెలుస్తుంది మీకు అది అంటే. ఓకే. ఇమీడియట్లీ పైకి తీసుకెళ్ళాను. వాళ్ళకి తీసుకెళ్ళి పోయినాక పైకి పోయినాక 1/2 hour 40 minutesకి డాక్టర్ వచ్చింది. ఓకే. ఇక వచ్చి అతను స్టార్ట్ చేసి ఒక 1/2 hour 40 minutesకు వాళ్ళు చూస్తున్నారు. నేను కూడా ఆ టీవీలో చూస్తున్నా కానీ ఇక మనకంత ఐడియా అర్థం కాదు మనకు. చూస్తున్నాం. చూస్తుంటే ఆయన 2 చూసేసి బయటకు వచ్చి మా పిల్లలతో కౌన్సిలింగ్ తీసుకున్నాడు. ఓకే. తీసుకొని ఈ విధంగా ఉంది, మరి ఇట్లుంది, ఏం చేయాలి, కంపల్సరీ అయితే ఇది ఒకటి బ్లాక్ అయిపోయింది, అది చేస్తే సర్జరీ చేయాలి, కంపల్సరీ చేయాలి. ఇంకోటి అంటే అవసరమా లేదా అని తర్వాత డిసైడ్ చేయొచ్చు, మెడిసిన్తో కూడా క్యూర్ చేయొచ్చు అని చెప్పిండు అన్నాడు. ఇదైతే ఎమర్జెన్సీ మీరు చేయాలని చెప్పిండు. ఓకే. ఇక వీళ్ళు ఇక భయంగా సరే ఎవరికైనా సరే సార్ మీరు క్యారీ అని చెప్పిండు. వాళ్ళకి ఫొటోస్ అవి ఇచ్చిండు, లోపల తీసినాయి. ఓకే. స్టార్ట్ చేసిండు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమైంది సార్? హాస్పిటల్లో అడ్మిట్ అయినాక స్టార్ట్ చేసి అదంతా అయిపోయిన తర్వాత ఐసీయూలోకి తీసుకొచ్చి బెడ్ అలాట్ చేసి అంటే అదే నైట్ మీకు స్టంట్ ఆపరేషన్ చేస్తారు, సర్జరీ అయిపోయింది, బయటికి తీసుకొచ్చి చేసేసి వచ్చేసారు. ఓకే, రైట్. ఇప్పుడు అక్కడ మీకు వెళ్ళినాక అక్కడ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది? అంటే మీకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఉన్నాక కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం క్రియేట్ అయింది అక్కడ? నేను ఏ విధంగా ఫీల్ కాలేదు. ఇన్సూరెన్స్ ఉంది కదా, మా పిల్లలు కూడా ఏం ప్రాబ్లం కాకుండా అందరం ఇండివిజువల్గా చేయించుకోవడం వల్ల మాకు లాభమైంది. ఓకే. అంటే ఇన్ టైంలో కొద్దిగా రాకపోవడం కొద్దిగా ప్రాబ్లం అనిపించింది, కానీ పర్వాలేదు అనిపించింది. ఓకే. అయితే అడ్వాన్స్ వాళ్ళకి వాళ్ళు ఇంత అమౌంట్ అని వాళ్ళు మాకు చెప్పారు. అంటే వాళ్ళు ప్రాసెస్ చెప్పారు అనమాట. పీటీసీ ఇంత అని చెప్పి, బెడ్ ఛార్జెస్, స్టంట్ ఛార్జెస్ ఇవన్నీ చెప్పి ఇంత 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 అవుతుంది అని చెప్పి వాళ్ళు అన్నారు. సో అది మేము ఎంత ఉంటే అంత, అది ఇప్పుడు అది కట్టడం అనేది ఇప్పుడు కాదు, మాకు ఇన్సూరెన్స్ ఉంది. రైట్. సో అది ఇన్సూరెన్స్ మీకు డీటెయిల్స్ ఇస్తా, మీరు ప్రొసీడ్ కాండి అని చెప్పి వాళ్ళు అన్నామన్నమాట. ఓకే. అయితే వాళ్ళు ఉండి ఇన్సూరెన్స్ లేట్గా అవ్వచ్చు, ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ కదా, వితిన్ 1/2 hour 1 hourలో అయిపోవాలి అలా అనేసరికి, సరే ఎంతో అంత మేము మనీ కట్టాలి కదా అని చెప్పి మేము మనీ కట్టామన్నమాట. ఒక 1 lakh దాకా. 1 lakh అడ్వాన్స్ కట్టాము. 1 lakh అడ్వాన్స్ కట్టాము. ఓకే. తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. సో అంతా అయిపోయింది. నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు ఇన్సూరెన్స్ వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చాం. వాళ్ళ ఇన్సూరెన్స్ అప్రూవ్ అయిపోయింది. ఓకే. ఇన్సూరెన్స్ మొత్తం ఇన్సూరెన్సే చూసుకున్న తర్వాత మేము ఇంకేం కట్టలేదు. ఓకే. సో డిశ్చార్జ్ అయ్యే రోజు మేము ఇన్సూరెన్స్ అంతా క్లియర్ అయిపోయింది. రైట్. బిల్ అని ఇంత తెలిసింది మాకు, ఇన్సూరెన్స్ నుంచి ఇంత వచ్చింది. ఎంత వచ్చింది సార్ బిల్? 2,33,077 రూపీస్. ఓకే. మనకు అలాట్ అయిన ఇన్సూరెన్స్ 181,000. 188.
1,88,000 వచ్చింది. అదే 188,000 సంథింగ్ చేంజ్ వచ్చింది. రైట్. సో కొన్ని కవర్ అనేవి ఉన్నాయన్నమాట ఇన్సూరెన్స్లో. సో అవి పే చేయాలన్నారు. సో మేము ఆల్రెడీ అడ్వాన్స్ కట్టేసాం కదా. అవును. సో అందులో నుంచి కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఇవ్వమని అడిగాము. కాకపోతే వాళ్ళు కొద్దిగా అయ్యింది, వాగ్వాదం అయ్యింది. ఓకే. అది అయిన తర్వాత రేపు మా ఎండి వస్తాడు. అతను వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి మేము మీకు చెక్ ఇస్తామని చెప్పి అన్నారు. ఓకే. సో అన్నట్టే వాళ్ళు మేము ఒక 1-2 డేస్ ఆగాము. నిన్న మా బ్రదర్ వెళ్తే వాళ్ళు చెక్ ఇచ్చారు. ఓకే. అంతా ఫైన్, అంటే ఏం ప్రాబ్లం లేదు. రైట్. అంటే ఇప్పుడు ఓవరాల్గా మీ చేతిలో నుంచి ఎక్స్ట్రా అమౌంట్ ఎంత పెట్టారు సార్? అంటే ఇన్సూరెన్స్ అయిపోయినాక కాకుండా మీరు క్యాష్ ఎంత పే చేశారు? ఆల్మోస్ట్ 19,500. 19,500 మీరు పే చేశారు. 2,33,000లో నుంచి ఇన్సూరెన్స్ అంతా క్లియర్ అయిపోయినాక మీ చేతిలో నుంచి 19,000 పే చేశారు. రైట్. ఇప్పుడు ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. అక్కడ నుంచి ఇంకా ఎట్లాంటి ట్రాన్సాక్షన్ లేదు, మీకు చెక్ ఇచ్చేసారు, రిఫండ్ చెక్ ఇచ్చేసారు. అయిపోయింది. ఓకే, ఫైన్. ఇన్సూరెన్స్ పర్సన్ ఉండడం చాలా లాభం. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలలో అందరి దగ్గర అమౌంట్ ఉండకపోదు, కంపల్సరీ యూజ్ అవుతుంది, తీసుకోవడమే మంచిది, ఉత్తమం. ఓకే. ఫ్యామిలీకి అందరికి, పిల్లలకి, పెద్దలకి అందరికి ఇన్సూరెన్స్ ఉంటే బెస్ట్, అవసరానికి ఉపయోగపడుతుంది అంటారు. అదే అవసరం. ఓకే. సరే, ఇప్పుడు మనము మన క్లయింట్ వనం రంగయ్య సార్ దగ్గర ఉన్నాము. ఆయనకి 25th రోజు స్టంట్ బాడీ ఆపరేషన్ అయింది. అతని లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. అందుకోసం నేను ఏంటంటే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సార్కి ఉన్న ఎక్స్పీరియన్స్, మన స్టార్ హెల్త్ ఏదైతే ఉందో, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో, సార్కి ఇచ్చి అరౌండ్ 4 years దాటిపోయింది. అతనికి ఆల్ ఆఫ్ సడన్గా ఈ ప్రాబ్లం వచ్చింది. అంటే ఎట్లా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎట్లా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఈ వీడియో మనం రికార్డ్ చేస్తున్నాము. ఇది టోటల్గా ఫ్యాక్ట్, ఇది కట్టు ఉంది. ఇందులో ఏమి ఎట్లాంటి సెన్సర్ కట్ కానీ ఎట్లాంటి కటింగ్స్ కానీ లేవు. యాజ్ ఇట్ ఈస్గా రికార్డ్ చేశాము. సార్ది రియల్ ఎక్స్పీరియన్స్ ఇది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. వెంకట్ ఫ్రమ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్.